హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరికొద్ది నిమిషాల్లో ఎలిమినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మీకు షో ఒకటి డిస్ప్లే కావాల్సి వస్తుంది. మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఎవరేమి ఎలిమినేట్ అయిపోయింటారు? గెస్ చేయండి. గెస్ అవసరం లేదండి, నేను డేట్ చెప్పేస్తున్నాను. అబ్బాయి అబ్బాయి గుడ్ బాయ్ టు బిగ్ బాస్ హౌస్. దండం పెట్టి వెళ్ళిపోతున్నాడు బిగ్ బాస్కి. నా జీవితంలో మరోసారి బిగ్ బాస్ రానని దండం పెడుతున్నట్టున్నారు. సో ఈ వీకెండ్, థర్డ్ వీకెండ్లోనే అబ్బాయి వెళ్ళిపోతున్నాడు. తన కోపమే తన శత్రువు అంట. మనం చిన్నప్పుడు చదువుకునేప్పుడు టీచర్లు లెసన్స్లో వినేవాళ్ళం. మన జీవితాల్లో మన కోపం మన శత్రువు. నా జీవితంలో నా కోపం నా శత్రువు. ఎవరి జీవితాల్లో వాళ్ళ కోపం వాళ్ళ శత్రువు. సో అబ్బాయి చేసిన కోపమే తనకి శత్రువై ఓటింగ్ పడక నామినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సెల్ఫ్గా నామినేషన్ చేసుకుని సెల్ఫ్గా వెళ్ళిపోతున్నాడు. సో ఒక చూసుకుంటే 3 వీక్స్లో అబ్బాయి ఏమైనా గేమ్ ఆడా అంటే ఎక్కడ లేదు. ఉల్టా సొల్లు కబుర్లు, కామెడీలు, కుళ్ళు పెను చోకులు చెప్పుకుంటూ గడిపాడు. అదంటే అదృష్టంగా చీఫ్ పొజిషన్ వచ్చింది. దాన్ని యూటిలైజ్ చేసుకుంటే గేమ్ ఇంప్రూవ్ చేసుకొని హౌస్లో ఉన్నామని అనుకోవట్లేదు. బిగ్ బాస్ మీదనే జోకులు, బిగ్ బాస్ మీదనే తక్కువ చేస్తూ మాట్లాడాలి. ఇవన్నీ చాలా నెగిటివ్ అయిపోయాయి తనకి. కనీసం 10 ఓట్లు వచ్చినాయో లేవో అయితే డౌటే అబ్బాయికి. సో అబ్బాయి ఏం చెప్తున్నాడు పిక్లో, నేను వెళ్ళిపోతున్నా, నేను తోపు అనుకుంటున్నాను. నువ్వేం తోపు కాదు, నువ్వు వెళ్ళిపోవాల్సిందే హౌస్ నుంచి. ఎందుకంటే నీకు ఓటింగ్ శాతం పర్లేదు కాబట్టి. సో ఆల్ ది బెస్ట్ అబ్బాయి. నా వీడియోస్తో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.